నా పేరు వేగరాజ్ సునీత అండి. టీడీపీ సీనియర్ నాయకురాలని. ఇక్కడ 45 సంవత్సరాలు అయిందండి హౌసింగ్ బోర్డు పుట్టి. ఫస్ట్లో బోర్లు 2 బోర్లు కొట్టారు, శుద్ధ వాటర్ వచ్చేది. అప్పట్లో ఒక 50 ఇళ్ళు కంటే ఎక్కువ ఉండేవి కావండి. వాళ్ళే ఉండలేకపోయారు, ఎందుకంటే అందరికీ ముడుకులు అరిగిపోయాయి. శుద్ధ వాటర్ వల్ల ఇబ్బంది పడి చాలామంది ఇల్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారు వచ్చాక జనాభా పెరిగారు, 12,000 మంది అయ్యారు. వాటర్ సమస్య ఉంటే ఎలా బోరు పోతే అలాగే వెంటనే కొత్త బోరు వేయించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గోదావరి వాటర్. ఇన్ని సంవత్సరాలు పెట్టి ప్రజలు గోదావరి పక్కన ఉన్న మన గోదావరి వాటర్ లేదు 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 అనారోగ్యాలతో బాధపడుతున్నామని అందరూ బాధలు పడేవారు. బయట నుంచి కూడా గోదావరి వాటర్ కొని తెచ్చుకొని అలా జీవిస్తున్నారు చాలా జనం. ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారి దయ వల్ల మంచి ఎమ్మెల్యే వచ్చారు. ఆయన అడగకుండా ప్రజలకి ఏంటి అవసరం ఆయన అన్నీ తెలుసు. ఆయనకి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి అయినా దానివల్ల 7,70,00,000 గ్రాంట్ వచ్చింది గోదావరి వాటర్కి. ఇవాళ శంకుస్థాపన జరిగింది. సంవత్సరంన్నరలో ప్రతి ఇంటికి నిత్యం గోదావరి వాటర్ వచ్చినట్టుగా చేస్తారు. తర్వాత ఏంటంటే రోడ్లు, ఈ రోడ్డు 100 అడుగుల రోడ్డు ఎన్ని సంవత్సరాలు పెట్టో ఇలాగే ఉంది. ఇక్కడ చిన్న చెట్లు ఉండడం వల్ల మగవాళ్ళైనా రాత్రి 8 గంటలకు ఇలా రావడానికి భయపడేవారు. అప్పుడు బేడి బ్యాచ్, బెంజా బ్యాచ్ మగవాళ్ళ దగ్గర బండి ఆపి సెలవులు కూడా లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు. అలాంటిది వాళ్ళ ఆయన వచ్చాక ఊరికి ఎంత కళ వచ్చింది. రోడ్ల విషయమైనా తాగడానికి అయితే నీళ్ళు అయితే డ్రైనేజీలు అయితే దానివల్ల అలాంటి నాయకుడు దొరికినందుకు ఈ గ్రామం ఎంత అదృష్టం చేసుకుంటామని మేమందరం అనుకుంటున్నాం. ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. అప్పుడెప్పుడో మనకి అనకూడదు ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు గారు వీళ్ళందరూ లాగా అయినా కూడా మంచి పేరు తెచ్చుకుంటారని మేము మహిళగా చాలా సంతోషిస్తున్నాం. దయచేసి ఆయనకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి ఆయన ఇంకా కొన్నిసార్లు ఇలాగ పదవులు చేస్తూ ఎమ్మెల్యేలు చేస్తూ 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన నెగ్గితే ఇంకా ప్రజలందరికీ అవసరాలన్నీ తీర్చే వ్యక్తి అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అస్సలు వస్తుందని కలగలేదమ్మా, ఊహించలేదు. ఏంటంటే ఏమైనా పైప్ లైన్ సిస్టంగా ఏ రోడ్డు మీద ఒక పైప్ వేస్తారేమో, గోదావరి వాటర్ వస్తుందేమో, అయ్యని తాగుదాం అనుకుంటేవారు. ఒక్కొక్క క్యాన్ తెచ్చుకొని తాగుతామని అనుకుంటేవారు. ఇవాళ రాజమండ్రి ఎలాగ 2 పూటలు గోదావరి వాటర్ ఇస్తున్నారు, ఇక్కడ కూడా అలాగే ఇస్తారు. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి అభివృద్ధి అవుతుంది గ్రామం. ప్రతి ఒక్కళ్ళు రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ హౌసింగ్ బోర్డు వెళ్ళాలని అందరూ ఆస్తూ ఉంటారు. దాని గురించి అలాంటి మహానుభావుడు, అలాంటి నాయకత్వం మేము పొందుతున్నాం. కార్యకర్తలుగా మాకు కూడా గౌరవం పొందుతున్నాం, మేము కూడా గౌరవం పొందుతున్నాం. అటువంటి వ్యక్తి ఇంకొక 2-3 సార్లు వచ్చేలా ఉంటే ఇంకా కాన్ఫిడెన్స్ అంతా అభివృద్ధి అయిపోద్ది. ఇది లేదు అనిపించుకోకంటే ఆయన చేస్తారు. అడగకుండా చేసే వ్యక్తి బత్తుల బలరామకృష్ణ గారు. ఇవాళ హౌసింగ్ బోర్డు అంటే గ్రేట్, బత్తుల బలరామకృష్ణ గారు అంటే గ్రేట్. దానికి మేము గర్వంగా చెప్పుకోగలం, ఎక్కడికి వెళ్ళా మేము చెప్పుకోగలం.